హాయ్ హలో నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్. ఈ వీడియో ద్వారా చాలా వాస్తవమైన అంశాలను మనం ప్రస్తావించడం జరుగుతుంది. ముఖ్యంగా అధికారం కోసము కొన్ని సామాజిక వర్గాలు నిమ్న వర్గాలను ఎలా వాడుకుంటాయో, అంతేకాకుండా అధికారం కోసము రాజకీయ నాయకులు నిరుద్యోగులను ఎలా వాడుకుంటారో, అంతేకాకుండా ముఖ్యంగా వాళ్ళ రాజకీయ శతాబ్ది కోసం కూడా ముఖ్యంగా సామాజిక వర్గాలను ఎలా మోసం చేస్తాయో వివరిస్తూనే, అంతేకాకుండా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నిరుద్యోగుల అంశంలో ముఖ్యంగా అసలు జాబ్ క్యాలెండర్ ఉంటుందా ఉండదా, అమలు చేస్తారా, అలాంటి విషయాలు కూడా మనము ప్రస్తావిస్తూ అనేక అంశాలను చూద్దాం. ప్రభుత్వాలు, నిరుద్యోగులు, ఈ యొక్క అంశము ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఆసఫ్జాల కంటే కూడా ముందుగా బహమనీ సుల్తాన్ల కాలంలోనే ఈ యొక్క అంశము తెరపైకి రావడం జరిగింది. ఈ బహమనీ అనేవాళ్ళు దక్కానీలు. ఆ కాలంలోనే స్థానికేతలకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఆ కాలంలోనే ములికీ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పటి నుండే ఉద్యోగాల కోసము స్థానికులు ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అప్పుడు కూడా ఇలాంటి మోసాలకే ప్రభుత్వాలు, అంటే అప్పుడున్నటువంటి ఆ బహమనీ సుల్తాన్ల తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ ఆసఫ్జాలు అంటే నిజామ్స్ కూడా ఇలాంటి పరిస్థితి కనిపించింది మనకు. ఈ నిజాంల కాలంలో కూడా అనేక ఉద్యోగాల కోసం, స్థానికత కోసం. ఆ తర్వాత మనకు హైదరాబాద్ స్టేట్ ఏర్పడింది. హైదరాబాద్ స్టేట్లో కూడా మనకు చూసుకుంటే బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వ కాలంలో కూడా ములికీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ములికీ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది? నోటిఫికేషన్స్ లేక స్థానికేతను అధిక మొత్తంలో ఇక్కడ నియమించడం వల్ల మా ఉద్యోగాలు మాకే కావాలని వరంగల్లో అతిపెద్ద ఉద్యమము కొనసాగించడం జరిగింది. ప్రపంచ చరిత్రలోనే ఒక ఉద్యోగాల కోసం అతిపెద్ద ర్యాలీ నిర్వహించింది వరంగల్ పట్టణంలోని నిరుద్యోగులు. ఆ సమయంలో ఆ ఉద్యమాల ఫలితంగా ఎంతో కొంత బూరుగుల రామకృష్ణ ప్రభుత్వము ఆ నోటిఫికేషన్ల ద్వారానో ఇంకా కొన్ని మార్పులు తీసుకొచ్చే సమయంలోనే ఉన్నటువంటి అంటే రాజకీయ శతాబ్ది కోసం ఉన్నటువంటి ఆంధ్రులు అక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి రాబోయే నూతన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేసి దాదాపుగా 50 నుండి 60 సంవత్సరాల కొనసాగిన తెలంగాణ ఉద్యమం మరోసారి అంటే ఎప్పుడైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డదో 1950లో అప్పటి నుండి కూడా మన ఉద్యోగాల కోసమే మనం ఉద్యమం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం. అలా ఏర్పడిన ఉద్యమము కొనసాగుతూ దాదాపుగా 6 దశాబ్దాలు 60 సంవత్సరాలు కొనసాగిన ఉద్యమము ఆ తర్వాత టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మనకు 2014 జూన్లో కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. అయితే గతంలోనే మనకు ఎప్పుడైతే 2014లో తెలంగాణ స్టేట్ ఏర్పడిందో అంతకుముందు ఉన్నటువంటి సన్నివేశం చూద్దాం. 2013లో మనకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఆ సమయంలో తెలంగాణ కోసం అనేక మంది మేధావులు అయితేంది, విద్యార్థులు అయితేంది, నిరుద్యోగులు అయితేంది, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది ఓయూ విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అనేక ఉద్యమాలను ప్రకటించి, ముఖ్యంగా అనేక యాత్రలను చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకే వస్తాయని ప్రాణత్యాగాలు చేసిన ఎంతోమంది ఆ విద్యార్థులు ఉండడం జరిగింది. ఆ సమయంలోనే టీఆర్ఎస్ ఉన్నటువంటి హరీష్ రావు అయితేంది, కేసీఆర్ అయితేంది, మన రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు అంటే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఈ యొక్క రాష్ట్ర సాధన ఉద్యమంలో వీళ్ళు హామీలు ఇవ్వడమే కాకుండా 2014 జరిగిన ఎన్నికల సమయంలో కూడా వీళ్ళు రాష్ట్ర సాధన ముఖ్యంగా ఆ ఎన్నికల సమయంలో కూడా వీళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. దీన్ని నమ్మినటువంటి నిరుద్యోగులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం జరిగింది. 2013లో తెలంగాణ ఉద్యమం సమయంలో దాదాపుగా 60,000 ఉద్యోగాలు నింపుతామని 60,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం నింపుతామని అప్పుడున్న ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ కేసీఆర్ అయితేంది, హరీష్ రావు అయితేంది ముఖ్యంగా నిరుద్యోగులను మోసం చేస్తూ హామీల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము ప్రకటనలు చేసినప్పటికీ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన రాష్ట్రంలో పేపర్ లీకులు, ఉద్యోగుల అమ్మకాలు జరిగాయి.
పేపర్ లీకులు ఏది 2014 నుంచి వెళ్ళి మనకు 2023 వరకు చాలా ఉద్యోగాలు అంటే కొన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసినప్పటికీ మనకు చూస్తే సింగరేణి ఎగ్జామ్స్ అయితేంది, ఆ తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ అయితేంది, సిడిపిఓ ఎగ్జామ్ అయితేంది, దాదాపుగా 14 నుండి 16 పేపర్లు లీకులు కావడం వల్ల రీసెంట్గా మనకు 2022 తర్వాత గతంలో కూడా మనకు సింగరేణి ఎగ్జామ్స్ మీద కూడా అలాంటి న్యూస్లు రావడం జరిగింది. అంతేకాకుండా 2016 గ్రూప్ 2 సమయంలో కూడా ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి వెళ్ళి చాలామంది సెలెక్ట్ అయ్యారని కూడా న్యూస్ రావడం జరిగింది. అవన్నీ ఎన్నో న్యూస్లు వచ్చినప్పటికీ కూడా కంటిన్యూ చేస్తూ నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం అవి ముందుకు కొనసాగిస్తూ 2022 చివరి వరకు అలాగే 2023 మధ్య వరకు అనేక అంశాలలో నిరుద్యోగులు క్రియాశీలక పాత్ర పోషించడం వల్ల ఉద్యమాలు చేయడం వల్ల ముఖ్యంగా పేపర్ లీకులు అనే అంశము తెరపైకి రావడం జరిగింది. దాదాపుగా 14 నుండి 16 పేపర్లు లీక్ కావడం వల్ల నిరుద్యోగులు నిస్పృహకు గురి కావడం జరిగింది. ఈ సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సహకారంతో నిరుద్యోగ ఉద్యమం చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకును నిరుద్యోగులకి ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు చేపడుతున్నటువంటి ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ అప్పుడు జరుగుతున్న ఉద్యమాలకు చేదోడువాదిగా ఉంటున్న ఉద్దేశంతో నిరుద్యోగులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం జరిగింది. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2023 ఎన్నికల మేనిఫెస్టోలో అభయహస్తం 6 గ్యారెంటీల్లో భాగంగా ముఖ్యంగా తీసుకుంటే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్కి సంబంధించి ఒక డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉండడం జరిగింది. వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉండడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఏడాది జూన్ 2వ తారీఖున నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలను తీసుకొచ్చుకొని సెప్టెంబర్ 17 లోపు నింపుతామని హామీలు ఇవ్వడం జరిగింది. ఏది 2023 ఎలక్షన్ సమయంలో. ఇప్పుడు మనము 2025 మనము జూన్లో ఉన్నాం, జూన్ 3వ తారీఖు నాడు ఉన్నాం. మరి ఎన్నిసార్లు జాబ్ క్యాలెండర్ నింపాడో వాటి గురించి కూడా ప్రస్తావిద్దాం. అంతేకాకుండా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు సంబంధించి 4,000 రూపాయల నిరుద్యోగ భృతికి ఇస్తానని కూడా ప్రకటించడం జరిగింది. ఒక వ్యక్తి మాట ఇచ్చాడంటే, ఒక పార్టీ మాట ఇచ్చిందంటే కట్టుబడి ఉండాలి. పార్టీలు కాబట్టి కట్టుబడి ఉండవు. కానీ మరి మనుషులు మాట ఇస్తున్నారు కదా, మరి మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి కట్టుబాట్లు ఉండాలి, ఒక మాటకి ఎంత విలువ ఉండాలి అనే అంశం కూడా ఉండాలి. దాని గురించి తర్వాత ప్రస్తావిద్దాం. ఓకే, రైట్, తర్వాత ప్రస్తావిద్దాం. దాదాపుగా వీళ్ళు 2023 ఎలక్షన్ సమయంలో నిరుద్యోగులకి ఇలాంటి హామీలు ఇవ్వడంతో దాదాపుగా టీజీపీఎస్లో ఎంటర్ చేసుకున్న ప్రతి నిరుద్యోగి దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసము, ముఖ్యంగా అధికారం రావడం కోసము స్వతహాగా ఎంతోమంది బస్సు యాత్ర ద్వారా అయితేంది, స్వతహాగా తిరగడం అయితేంది, ఊర్లలో ప్రయాణించి, అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అనేక పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశారని అనేది వాస్తవం. ఎందుకంటే మనకు తీసుకుంటే హైదరాబాద్కి సంబంధించి, రంగారెడ్డికి సంబంధించి నిరుద్యోగులు తక్కువగా ఉంటారు. ఇక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ విజయకేతనం ఎక్కువ సీట్స్ సాధించలేకపోయింది. ఎక్కడైతే నిరుద్యోగులు వారి యొక్క నియోజకవర్గంలో 100% ఫోకస్ చేశారో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా వాళ్ళు సహకరించడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. దాదాపుగా 25 లక్షల మంది టీజీపీఎస్సీ వద్ద అక్కడ ఎంటర్ చేసుకోవడం జరిగింది. 25 లక్షల మంది అంటే దాదాపుగా వారి యొక్క ప్రభావం ఎంత ఉంటుంది? కనీసం వీళ్ళు ఎన్నికల్లో పాల్గొంటే దాదాపు ఎన్నికల్లో ఓటు వేయగలిగితే ఒక 15 లక్షల పైన ఓటు వేసే అవకాశం ఉంది. వీళ్ళు కనీసం ముగ్గురికి చెప్పినా దాదాపుగా 45 లక్షల ఓట్లు. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఎంత
చూసుకోండి 2023 ఎలక్షన్ సమయంలో దాదాపుగా బీఆర్ఎస్తో పోలిస్తే చిన్న పర్సెంటేజ్తోనే గెలిచింది మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే. కానీ ఇక్కడ 15 లక్షలు అంటే ముగ్గురు చెప్పిన 40 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కోసం అంటే గెలవడం కోసం వీళ్ళు అంటే ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఆ ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు అన్నదే ఏమన్నారు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి జూన్ 2వ తారీఖున అప్పటి వరకు ఖాళీలను తీసుకొని ఫిలప్ చేస్తామన్నది. ఇది మనము 2024లో ఉన్నాం. 2024లో ఉన్నాము. మరి ఆ రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఏది 2024లో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు దాన్ని అమలు చేస్తుందంటే అమలు చేయడమే లేదు. కానీ రీసెంట్గా అనేక అంటే ప్రభుత్వ కార్యక్రమాలలో రేవంత్ రెడ్డి పాల్గొంటూ అనేక అవాస్తవాలు మాట్లాడుతూ మనకు కనిపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ అనేక నోటిఫికేషన్లు ఇచ్చింది. ఒకటి గ్రూప్ 4 దాదాపుగా 8,000 పైచిలుకు పోస్టులు, అలాగే కానిస్టేబుల్స్, అలాగే సిడిపిఓ, తర్వాత ఈఓ, డిఏఓ ఇట్లాంటి పోస్టులన్నిటి కూడా గురుకులాలు, అలాగే డిఎస్సి ఇస్తే వీళ్ళు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇచ్చారు. డిఎస్సి అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్ మాత్రమే కొత్తగా ఇచ్చారు. రీసెంట్గా జాబ్ క్యాలెండర్లో భాగంగా వాళ్ళు ఒక జూనియర్ అసిస్టెంట్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. దాదాపుగా ఒక 11,000 పైచిలుకు పోస్టులకు మాత్రమే ఏది కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్స్ ఇచ్చింది. వీళ్ళు ఏమన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలోనే ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని వీళ్ళు ప్రకటించడం జరిగింది మొదటి ఏడాదిలోనే. అంతేకాకుండా జూన్ 2వ తారీఖున అన్నాడు. ఇది 2023 ఎలక్షన్ సమయంలో. ఆ తర్వాత 2024లో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. కానీ కేవలం గ్రూప్ 1లో ఒక 60 పోస్టులు, డిఎస్సిలో ఒక 5,000 పోస్టులు, అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కొన్ని పోస్టులు ఫిలప్ చేశారు మాత్రమే. ఇవే 3 నోటిఫికేషన్స్ వీళ్ళకి సంబంధించి. గతంలో బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 4 ఇచ్చింది, అవి ఫిలప్ చేస్తూ మేమే ప్రకటించామని వీరు చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా కానిస్టేబుల్స్, సిడిపిఓ, ఈఓ, అలాగే సంబంధించి డిఏఓ, ఏడబ్ల్యూఈ, ఏఈ ఇలాంటి ఉద్యోగాలకు బీఆర్ఎస్ మాత్రమే ఇచ్చింది, మీరు ఇవ్వలేదు. అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజల దగ్గర, ముఖ్యంగా నిరుద్యోగుల దగ్గర మీరు అబద్ధాలను చెప్పడం వల్ల కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎంతో కొంతమంది కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి వాళ్ళ యొక్క నమ్మకాన్ని కూడా మీరు అబద్ధాల ద్వారా చెప్పి సొసైటీలో ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఉన్న గ్రూపులలో మీ యొక్క లీడర్స్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్స్ని ఆడుకుంటున్నారు, చెండాడుతున్నారు నిరుద్యోగులు. అది మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. వాళ్ళు బతకాల్లో చావాలో కూడా అర్థమవుతలేదు. నోటికి ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు మీ యొక్క కార్యకర్తల్ని, మీ యొక్క పార్టీ ఉన్నటువంటి ఎప్పుడైతే ఇక్కడ అంటే చిన్న టీవీ ఛానల్ కనిపిస్తున్న వ్యక్తులను అందరినీ కూడా ఆడుకుంటున్నారు. అది దానివల్ల వాళ్ళకి ఏమన్నా అయితే గవర్నమెంట్కే అన్యాయం, అంటే గవర్నర్కే బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీనిపైన స్పందిస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకు 2024లో కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎలక్షన్ తర్వాత జూన్ 2వ తారీఖున ప్రకటించిన దాంట్లో కూడా ఒక్కడు కూడా దాదాపుగా కనీసం ఒక 25 నోటిఫికేషన్ సంబంధించి మనకు కనిపిస్తుంది. ఈ లీస్ట్లో ఒక్కడు కూడా అమలు చేయలేదు. వాళ్ళు ఒక్కడు కూడా అమలు చేయలేదు. జాబ్ క్యాలెండరు అనేది అమలు కావడం లేదు అనేది 100% రైట్. ఒక్కడు కూడా అమల్లో జరుగుతలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి చెప్పే మాటలన్నీ కూడా ఉత్తుత్త మాటలే అని చెప్పుకోవచ్చును. ఇదంతా కూడా ఉట్టి మాటలే, అస్సలు కూడా ఇప్పటివరకు ఈ అమలు జరగడం జరుగుతలేదు. మరి ఇప్పుడు మనము 2025లో ఉన్నాం. నువ్వు 2023లో ఎలక్షన్ తర్వాత గెలిచినావు, డిసెంబర్లో వచ్చిన తర్వాతనే ఫిలప్ చేయాలి వాస్తవం చెప్పాలంటే. సరే, కొత్త ప్రభుత్వం ఏర్పడింది అని నిరుద్యోగులు వెయిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2024 ఈ 2024 తీసుకుంటే అప్పుడు కూడా ఎన్నికల గెలిచిన తర్వాత టైం ఇద్దామని అనుకున్నారు. ఇస్తారులే అనుకుంటే అప్పుడు కల్లిబొల్లి మాటలు చెప్పి ఏదో ప్రకటించి ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు. కాబట్టి అమలు కాలేదు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 2025 జూన్ 2న నువ్వేం ప్రస్తావించినావు, నిరుద్యోగులకు ఏమి హామీ ఇచ్చినావు? ఒక వ్యక్తి నిజాయితీగా, నిబద్ధతగా ఉన్నప్పుడు మాత్రమే సొసైటీ ఆదరిస్తుంది. నువ్వు 2023 ఎలక్షన్ సమయంలో నువ్వు చేసిన హామీలు అయితేంది, నువ్వు మాట్లాడిన పద్ధతి అయితేంది
నిరుద్యోగులకు నచ్చడం జరిగింది. అది నిజమే కావచ్చు అనుకొని నిరుద్యోగులందరూ కూడా నీ వెంట ఉన్నారు, నీ వెంట ఉన్నారు. అధికారం అనేది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. జీవితంలో మళ్ళోసారి చెప్తున్నాము, నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే చాలా వ్యతిరేకత ఉంది. నీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే భారతదేశంలో మేము ప్రకటించము మీ యొక్క తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే ద్వారానే నిరుద్యోగం అనేది ఎంత ఉందని తెలుసుకోవచ్చును. తెలంగాణలో ఎంత ఉంది, భారతదేశంలో ఎంత ఉంది అని కూడా తెలుసుకోవచ్చును. ఈ రెడ్ మార్క్ ఉన్నదంతా కూడా తెలంగాణ, ఈ యొక్క గ్రీన్ మార్క్ ఉంది కూడా ఇండియా. నువ్వేమంటున్నావంటే అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నిరుద్యోగం చాలా తగ్గింది అంటున్నావు. ఒకసారి నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి. గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు నిరుద్యోగం పెరిగింది. అంతకుముందు 22 కంటే కూడా ఇప్పుడు నిరుద్యోగం పెరిగింది. 23 కంటే పెరిగింది, 24 కంటే పెరిగింది, ఇప్పుడు కూడా నిరుద్యోగం పెరిగింది. మళ్ళీ చాలా అంటే అన్ని అవాస్తవాలను మాట్లాడుతూ నువ్వు కల్లిబొల్లి మాటలు చెప్పిస్తూ ముందుకు వెళ్తున్నావు. ఇక్కడ దాదాపుగా నువ్వు ఒక పని కనుక చేయగలిగితే అంటే ఆ పని ఏంటిది? జాబ్ క్యాలెండర్ అనేది. అది ఉందా లేదా అనే ఒక విషయాన్ని స్పష్టంగా నువ్వు చెప్పగలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నువ్వు అధికారం కోసము నువ్వే కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితేంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అయితేంది, ముఖ్యంగా నిరుద్యోగులను మోసం చేస్తూ వాళ్ళ అధికారం చెలాయించడం కోసము ఇలా కల్లిబొల్లి మాటలతోటి అంటే ముందు కొనసాగిస్తూ మళ్ళీ రాబోయే అంటే 27లో 28లో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం ఆపాలని అనుకుంటున్నావో ఏమో తెలియదు. కానీ నీ వల్ల చాలామంది నిరుద్యోగులు ముఖ్యంగా పెళ్ళిళ్ళు కాకుండా చాలామంది సొసైటీలో తిరుగుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే పెళ్లి చేసుకోవచ్చు, జాబ్ కొట్టుకోవచ్చు, చదువుకోవచ్చు అనే ఏదో ఒక దృఢమైన సంకల్పంతో ప్రిపేర్ అవుతున్నారు. మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో జాబ్ రాని వాళ్ళందరూ కూడా ఏదో నమ్మకంతో నీపైన నమ్మకంతోనే వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఒక వ్యక్తి పైన నమ్మకం పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని నువ్వు నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. మీరు మీ యొక్క వచ్చిన అవకాశాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి నిరుద్యోగులకు ఏం హామీ ఇచ్చాము? ఎందుకంటే సోషల్ మీడియాలో గందరగోళం ఉన్నది. ఆ గందరగోళాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి ప్రియమైన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చాలా అవస్థల వల్ల మీ యొక్క కార్యకర్తలకి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీ యొక్క పార్టీ ఇక ఒక 10-15 రోజులు మీకే అర్థమవుతుంది. ఎక్కడ పోయినా మీ యొక్క అధికారులను బంధించడం జరుగుతుంది, మీ నాయకులను బంధించడం జరుగుతుంది, నిరసనలు తెలియజేస్తారు. ఎందుకంటే ఆ అవకాశం ఇవ్వకుండా మీరు ఒకసారి బయటకు వచ్చి ఏం చేయాలి, నిరుద్యోగులకి మనం ఏమి తప్పిదాలు చేశాము, మీ యొక్క అధికారులను పిలిపించుకొని వాస్తవాలు ఏంటి అనే విషయాన్ని కూడా మీకు వాస్తవం తెలుసు. కానీ ఎలక్షన్స్ కోసమో ఇంకా దేనికోసమో కాకుండా మనిషి జన్మలో మనం ఉండే నిబద్ధత కోసం, నిజాయితీ కోసం మీరు పాటుపడతారని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ అండ్ రైట్.